వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. నిజంగా ఒక ఈడే చూపిస్తా, సంబరాల రాంబాబుది ఒక ఈడే చూపిస్తా. ఆ తర్వాత నేను మాట్లాడతా. అతను రాజకీయ నాయకుడో, పొలిటీషియనో, లేక ఈది రౌడీనో మీరు ఒకసారి చూడండి. చూడండి, పోలీసులు ఏదైతే బారిగేట్లు ఉంటాయో ఆ బారిగేట్లు పెట్టారు కదా, ఒక చిల్లర ఈది రౌడీలాగా బిహేవ్ చేస్తున్నాడు. చూడండి ఎట్లా రెచ్చిపోతుండు పోలీసుల మీద. అదుడు చూడు, రండి 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 అంటుండు. చూశారు కదా, సంబరాల రాంబాబు, మాజీ మంత్రి సంబరాల రాంబాబు పోలీసుల మీద ఎట్లా రెచ్చిపోతుంది చూడండి. బారిగేట్లు లేపి పైకి లేపి ఇసిరేస్తుండు. ఏమన్నా నాకు తెలిసి గత ప్రభుత్వం ఉన్నప్పుడు మద్యం పిచ్చి మందు ఉండే, చాలామంది ఆ పిచ్చి మందు తాగి చనిపోయారు. మరి అట్లా పిచ్చి మంది ఏమన్నా కొంచెం పక్క దాచుకున్నప్పుడు, ఆ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కొన్ని బాటిల్ దాచుకున్నాం, ఆ పిచ్చి మంది తాగొచ్చునే ఏమన్నా పిచ్చి మంది తాగొచ్చినో, అందుకే పిచ్చిగా చేస్తుండు. ఎలా పోలీసుల మీదకి రెచ్చిపోతుండు, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుండు. నిజంగా పోలీసు వాళ్ళు ఒక్క తోస్తే పోయి ఎక్కడో పడతాడు. ఒక పొలిటీషియన్, ఒక రాజకీయ నాయకుడు, ఒక మాజీ మంత్రి అని చెప్పి రెస్పెక్ట్ ఇస్తుంటే పోలీసు వాళ్ళ మీకు రెచ్చిపోతుండు. రాండి అంటుండు. బుద్ధి ఉండాలి. ఏంది మీ రాజకీయ నాయకుడు? జనాలకి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు, సమాజానికి ఏం ఇస్తున్నట్టు మీరు మెసేజ్? మీరే చక్కగా ఉండట్లేరు. మీ అనుకున్న కార్యకర్తలు చక్కగా ఉంటారా? మన నాయకుడు ఏది చేస్తే కార్యకర్తలు అదే దాన్ని అనుసరిస్తారు. ఇదేనా? పిచ్చి మంది తాగొచ్చావా? ఆ భూమి బీర్లు ఏదో ఉన్నాయి చూడు, అవన్నీ తాగేసి వచ్చావా? బుద్ధి ఉండాలి, కామన్ సెన్స్ లేదు. పోలీసులు మీకు రెచ్చిపోతున్నావు, మొత్తం బారిగేట్ లేపుతున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి రెచ్చిపోయాడు. మాజీ సీఎం పర్యటనలో ఏకంగా పోలీసులకే వార్నింగ్ ఇచ్చాడు ఈయన. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో మాజీ మంత్రి అంబటి రాంబాబు రెచ్చిపోయాడు, ఇష్టం వచ్చినాడు. మాజీ మంత్రి అతని సోదరులు ఎవరైతే మురళి కలిసి రోడ్డుపై అడ్డంగా పెట్టి ఉన్న బారికేట్లని ఇసిరిపడేశారు. వీరిని అడ్డుకోపోయిన పోలీసులపై అంబటి రాంబాబు దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నాడు. పోలీసులతో వాగ్దానానికి దిగి, అంతేకాకుండా ఏకంగా పోలీసులకే అంబటి సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నాడు. ఆపై అంబటి సోదరుడు బారికేట్లను తొలగించి వైసీపీ కార్యకర్తలు ముందుకు పంపించాడు. అంటే నిజంగా వీళ్ళు ఏమనుకుంటారు? ఇంకా ఇప్పటికీ జగన్ ప్రభుత్వం ఉందనుకుంటున్నారు ఏంటి వీళ్ళు? ఇది జగన్ ప్రభుత్వం కాదు, కూటమి ప్రభుత్వం. లోపడేసి నరాలు తీస్తారు. ఏమనుకుంటారో? పోలీసులకు రెస్పెక్ట్ చేయకపోతే మీ ఇష్టం వచ్చిన ఇంకా సాగొద్దు అనుకుంటారేంది? పోలీసులు మీరు చెప్పినట్టు ఇంక ఇంటారు అనుకుంటారేంది? తోలు తిరగలు తీస్తారు ఒక్కోనికి. జగన్ రెడ్డి పల్నాడు పర్యటనలో మొత్తం అరాచకాలకి, దౌర్జన్యాలకి ముందుకు, నిజంగా ఏదైతే జగన్ పర్యటన ఉందో అరాచకాలతోని, దౌర్జన్యాలతోని ముందుకు సాగుతుంది. సత్తెనపల్లి పట్టణంలోని ఓ సిఐపై వైసీపీ మూకలు దౌర్జన్యం చేసి అతను నెట్టివేయగా, మరోవైపు ఆర్టీసీ బస్సు ఉందో జెండల కర్రలతో దాడి చేశారు ఆ బస్సుపై. మీరు ఇంతకుముందు అధికారంలో ఉన్నారు కదా, ఆర్టీసీ బస్సు ఎవరిది? మన బస్సు, అంటే ప్రజలందరిది, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రజలందరిది. ఆ బస్సుకు డ్యామేజ్ అయినా, ఆ బస్సుకి ఏది పోయినా ఎవరి మీద పడుతుంది? మన మీద భారం పడుతుంది. మనం అంటే ఎవరు? ప్రజలు. నీకేముంది, నువ్వు కట్టవు కదా. మీరు ఎప్పుడు తినుడైనా కట్టేది ఎక్కడిది? ఏది కష్టం చేసుకొని బతికే ప్రజల మీద పడుతుంది. నిజంగా దారుణం ఇది. పల్నాడు గుంటూరు జిల్లా సరిహద్దులో పోలీసులు ఏర్పాటు చేసిన బారికేట్లని, ఆ బారికేట్ల వద్ద మాజీ మంత్రి అల్చల్ మామూలు చేయట్లే. సంబరాల రాంబాబు, అంబటి రాంబాబు కదా ఆయన, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా అప్పట్లోనే సంబరాల రాంబాబు అని. మామూలు సంబరాలు చేయడు. ఒకసారి మొత్తం కాక డ్రెస్ వేసుకొని ఎట్లా హంగామా చేసిండు సంబరాలు. మామూలు సంబరాలా? బార్గేట్లను తోసేసి
అసలు ఇష్టం వచ్చినట్టు చేస్తుండు. పోలీసులు ఏదైతే ఆంక్షలు విధించారో పోలీసులపై దౌర్జన్యాన్ని చేస్తూ వైసీపీ కేడర్ని సత్తెనపల్లి వైపు వెళ్దాం రండి అన్నట్టు మాట్లాడి ఈ రంగం సృష్టించాడు. రండి 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 అని నిబంధనలకు విరుద్ధంగా అంబటి భారీ ర్యాలీగా రావడంతో పాటు పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయి అంబటి పోలీసులపై ఏర్పాటు చేసిన బారికేడ్లను రోడ్లపై నుంచి తూచిపడేసి పోలీసులపై ఇష్టం వచ్చినట్టు సీరియస్ అవుతుండు. జగన్ పల్నాడులోకి ప్రవేశించాక ఆయనతో పాటు వచ్చిన కార్యకర్తలు కేడర్ వాహనాలని పల్నాడు వద్ద బార్డర్లోని బారికేడ్లు పెట్టి నిలిపివేశారు. అదే రోడ్డులో వస్తున్న అంబటి రాంబాబు అతని సోదరుడు అంబటి మురళి పోలీసులతో వాగ్దానానికి దిగారు. వారిద్దరిని పంపిస్తామని పోలీసులు చెప్పినప్పటికీ ఏదైతే అంబటి రాంబాబు వాళ్ళ తమ్ముడు మురళి వాళ్ళిద్దరిని లోపలికి పంపిస్తామని చెప్పారు పోలీసులు. చెప్పినప్పటికీ వినకుండా బారికేడ్లని స్థానిక నేతలతో కలిసి సోదరులు ఇద్దరు కలిపి బారికేడ్లను లాగి పడేశారు. పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావుకు పోలీసులు అంతు తెలుస్తామంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఈయనంట వాళ్ళు అంతు చూస్తారంట. వాళ్ళు తలుచుకోరంటే బిడ్డ లోపడేసి తోలు తీస్తాను నేను ఏమనుకుంటున్నావా. కొద్ది రోజుల క్రితమే వైసీపీ చేపట్టిన ఎన్నుపోటు దినోత్సవంలో కూడా ఆ పట్టాభిపురం సిఐపై కూడా అంబటి రాంబాబు ఇదే విధంగా దురుసుగా ప్రవర్తించి రెచ్చిపోయాడు ఇష్టం వచ్చినట్టు. విషయం తెలిసిందే మనందరికీ ఆయన ఏం మాట్లాడిండి ఎలా రెచ్చిపోయిండని. అంబటి రాంబాబు ప్రవర్తిస్తున్న తీరుపై సర్వతా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు అంటే గౌరవం లేకుండా ఒక రెస్పెక్ట్ లేకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. ఏదో పెద్ద వీధి రౌడీలాగా నేను పెద్ద పోటుగా నేను ఏదో వీధి రౌడీ అన్నట్టు మాట్లాడుతున్నాడు. లోపడేసి 4 తగిలిస్తే తెలుస్తుంది. అప్పుడు చిన్నప్పుడు పోసిన దొండాకు బస్సులు బయటపడాలి బిడ్డ ఏమనుకుంటున్నావా. పోలీసులు అంటే రెస్పెక్ట్ లేదా? ఇంకా నీ జగన్ ప్రభుత్వం ఉందనుకుంటున్నావా? నువ్వు ఒక రాజకీయ నాయకుడివి, ఒక ప్రజాప్రతినిధివి. అలా బిహేవ్ చేయవు. ఓ చిల్లరగాడిలాగా చిల్లర రౌడీలాగా బిహేవ్ చేయకు. అర్థమైందా? పోలీసులు మాత్రం చాలా సీరియస్గా తీసుకొని కేసు పెట్టి లోపడేయాలి అంబటి రాంబాబుని.